హలో బ్రో, మీ పేరు? నా పేరు రవీంద్ర. ఆంధ్రాలో ఎలా ఉంది బ్రో కూటమి యొక్క పరిపాలన? ప్రస్తుతానికి అయితే కొన్ని విషయాల్లో బాగానే ఉంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఏ విషయాల్లో బాగానే ఉందంటే కొన్ని స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేడీస్ ఫ్రీ బస్సు కానీ, అంతకుముందు పెన్షన్లు అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు, పెంచుతాం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా వేరే వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా అన్నదాత సుఖీభవ స్టార్ట్ చేసినట్టున్నారు. అన్నీ చేస్తున్నారు కానీ మెయిన్ ఇచ్చిన 6 గ్యారంటీస్లో మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఇయర్లీ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కూడా దానికే ప్రిపేర్ అవుతున్నాం. రీసెంట్గా గ్రూప్ 2 కూడా క్లియర్ చేసాం. బట్ మా స్టూడెంట్స్ అందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1 year అయిపోయింది, అసలు ఆ దిశగా అడుగులు పడలేదు. సో ఉన్న రిక్రూట్మెంట్స్ కూడా చాలా కేసులు వాటితో పెండింగ్గా ఉన్నాయి. సో ఎక్కడా కూడా స్టూడెంట్స్కి న్యాయం జరుగుతున్నట్టు ఏ గవర్నమెంట్లోనే జరగట్లేదు. సో కూటమిలో జరుగుతుందని చెప్పి అందరూ ఆశగా ఓట్లేశారు. సో ఆ ఫ్యాక్టర్లో ఒక నిరుద్యోగులను మాత్రం ప్రతి గవర్నమెంట్ డిసప్పాయింట్ చేస్తుంది, అందులో ఏ సందేహం లేదు. సో మరి నెక్స్ట్ ఇయర్ రానే వస్తుంది ఇంకా త్వరలో. ఈ ఫెస్టివల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు జనవరి వస్తుంది, అప్పటికైనా కొత్త క్యాలెండర్ ఇస్తారు లేదా అన్నది చూడాలి. సో జాబ్స్ వరకు అన్ఎంప్లాయిడ్ కానీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరు సాటిస్ఫైడ్గా అయితే లేరు. డెవలప్మెంట్ విషయం గురించి మాట్లాడితే ఏమంటారు? ఎలా డెవలప్మెంట్ జరుగుతున్నట్లు కనిపిస్తుందా సంథింగ్ ఏమన్నా? ఓకే, డెవలప్మెంట్ పరంగా అయితే ఖచ్చితంగా మనం నిజం ఒప్పుకోవాల్సింది ఏంటంటే రోడ్లు అయితే చాలా బెటర్గా కొంచెం చాలా వరకు వేస్తున్నారు చాలా చోట్ల. మళ్ళీ వర్షాకాలం కాబట్టి కొన్ని చోట్ల పోతున్నాయి, మళ్ళీ వేస్తున్నారు. రోడ్స్ అయితే కొంచెం లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే కొంచెం కేర్ తీసుకుంటున్నారు. వెన్ కంపేర్డ్ లైక్ మనం కోర్ డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ ఇష్యూ ఉంది మన ఏపీ కాబట్టి. సో రిగార్డింగ్ అమరావతి, సో వాళ్ళు చెప్పింది లైక్ 14 to 19 అంటే పనులు స్టార్ట్ అవ్వడం లేట్ అవ్వచ్చు. బట్ వెన్ యూ ప్రాజెక్ట్ మోర్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనకు ఆ వర్క్ జరగనప్పుడు సో పీపుల్లో ఖచ్చితంగా డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే మీరు ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది అని చెప్పారు, ఇక్కడ ఏం లేదా అన్నట్టు. సో వెన్ అపోజిషన్ ఆల్సో వెరీ యాక్టివ్, సో దట్ ఈస్ వెరీ డ్రాబ్యాక్ టు అమరావతి. ఇప్పుడు జగన్ గారికి 11 seats వచ్చాయి కదా అని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఎలా చూడొచ్చు వాళ్ళ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నా, కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి 2029లో? ఇప్పుడు ఏ పార్టీని కూడా మీరు ఏపీలో రూల్ అవుట్ చేయడానికి ఏం లేదు. మీరు సపోజ్ ఆ పార్టీకి సపోర్టర్ అవ్వచ్చు, ఈ పార్టీకి సపోర్టర్ అవ్వచ్చు, వేరే ఏ పార్టీకైనా సపోర్టర్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే మీరు 19 ఎలక్షన్ తీసుకున్నా, 24 ఎలక్షన్ తీసుకున్నా, టీడీపీ గాట్ 19 ఎలక్షన్ 23 seats వచ్చినాయి, బట్ దే గాట్ 39 point something. సేమ్ 24 ఎలక్షన్ కూడా వైసీపీ మే గాట్ 11 seats, బట్ దే ఆల్సో గాట్ 39% ఓట్స్. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ క్రిస్టల్ క్లియర్, 2 మేజర్ పార్టీస్ ఉన్నాయి ఏపీలో, 2 parties-కి 40% కోర్ ఓట్ బ్యాంక్ అన్నారు. సో డిపెండింగ్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద 20% ఎటు టిల్ట్ అవుతారు అంటే లైక్ జనసేన ఫ్యాక్టరీస్ 1 factor, 1 X factor అండ్ అనదర్ X factor is న్యూట్రల్ ఓటర్స్. సో వాళ్ళు ఎటువైపు టిల్ట్ అవుతే ఆ పార్టీదే విజయం ఇక్కడ. సో అంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా అని వీళ్ళే గెలుస్తారని ఏమీ లేదు. సో ఇంకా ఆబ్వియస్లీ అపోజిషన్ వచ్చిందంటే లైక్ ఈ మే విన్, దట్ వీ కాంట్ సే ఎనీథింగ్. సో వీళ్ళ విజయం అప్పుడు అంటే సూపర్ 6లో మ్యాక్సిమం అన్నీ చేయగలిగి, ఇప్పుడు అన్ఎంప్లాయీస్ డిసాటిస్ఫాక్షన్ ఉంది అది కవర్ చేసుకోగలిగే ఇఫ్ దే కెన్ బిల్డ్ సబ్స్టాన్షియల్ క్యాపిటల్. ఇప్పుడు అమరావతి అన్నది ఒక షేప్ తీసుకొస్తే 29 ఎలక్షన్ లోపు అంటే ఒక అద్భుతం చేయాల్సిన అవసరం లేదు. బట్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ మినిమం బేసిక్ ఫెసిలిటీస్ మనకు ఉండడానికి ఒక సిటీ అంటూ ఉంటే 29 కల్లా కొంచెం అన్నా చేస్తే ఒక షేప్ వస్తే క్యాపిటల్కి, కోర్ క్యాపిటల్కి, సో ఫర్దర్గా డెవలప్ అవుద్దని నమ్మకం వస్తే దే కెన్ విన్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.